బాగున్నారండి? మీరంతా ఏం చేస్తున్నారు? ఈరోజు చాలా సంతోషంగా ఉందండి నాకు. మా చెట్టు బెండకాయలన్నీ కోసుకుని వచ్చాను నేను. చెట్లు ఇవి చిన్న చిన్న చెట్లు అండి. హైబ్రిడ్ చెట్లు 2 ఉన్నాయి కదా, చాలా పెద్ద బెండకాయలు. దానికైతే ఇవి చిన్న చిన్న చెట్లు ఇవేనండి. చిన్న చిన్న కాయలు చాలా బాగున్నాయండి. చిన్న చెట్లే కాయలు కాసేస్తున్నాయి. పెద్ద కాయలు కూడా ఉన్నాయండి కొన్ని. చూసారా? ఉప్పు నీటిలో 2-3 సార్లు నానబెట్టేసి 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఫ్రెష్ వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను. ప్రతి కాయగూర కూడానండి నేను ఉప్పు వేసి నానబెడతానండి. ఆకుకూరలైనా కాయగూరలైనా సరేనండి. ఉప్పు వేసుకుని ఒక అరగంట అయినా నానబెట్టేసుకుంటానండి. గంట అయినా నానబెట్టుకోవచ్చు, మనకి ఏం అవ్వదు. ఏమీ జిగురు పట్టేసి ఊడిపోయేది ఏమి ఉండదు. ఎన్నో చిన్న చిన్న పాములు పాకుతుంటాయి. ఆ పాముల నుంచి వచ్చి ఎలర్జీ, పురుగులు, తొండలు, అన్ని రకాలు పురుగు మందులు ఎన్నో ఉంటాయి కదండి. బయటికి కొనుక్కున్నా ఇంట్లో అయినా సరే దోమలు అవి వాళ్తాయి కదండి. ఇంట్లో చెట్లైనా సరే దోమలు, పురుగులు వాళ్తుంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనకి కడుపులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అవి రాకుండా ఉండాలంటే ఉప్పు నీటిలో ఒక అరగంట అయినా గంట అయినా నానబెట్టేసుకుంటే బాగా అలవాటు అయిపోయిందండి నాకు. కనీసం కొత్తిమీర, మెంతికూర అది కూడా అలాగే నానబెట్టుకుంటానండి. అది ములక్కూర కూడా కొంచెం వేసుకుంటాను, చెట్టుది నానబెట్టేసి ఉంచుకున్నానండి. అది కూడా సాల్ట్ వేసేసి అలాగే నేను బెండకాయలు చెట్టుది కోసుకుంటాం వల్ల అమృతంలాగా అనిపిస్తుందండి. ఈరోజు మా వారు మామూలు గుడికి వెళ్దామన్నారని బెండకాయలు పులుసు వండుతున్నానండి నేను. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకున్న కాయగూరలు అంత అనిపించదు, కానీ ఈ రోజైతే ఇంట్లో పెంచుకున్న చెట్లు కాబట్టి మనమే చేతితోటి విత్తనాలు వేసుకుని మొక్కలు వచ్చి రోజు వాటర్ పోసుకుని నీళ్లు పోసుకుని చెట్టుకాయలు కోసుకుంటాం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. మీకు కూడా అంతేనండి? మీరు కూడా అలాగే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా సరేనండి. మనం ఇంకా పూజలు విషయం, కష్టపడి తెచ్చుకున్న ప్రతి రూపాయి కూడా చాలా విలువైందమ్మా అని మా మామయ్య గారు, మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి అలాగని ఇవ్వరు. కష్టపడ్డ ప్రతి రూపాయి చాలా విలువైంది. మనం తినడానికి తప్ప ఇంకా దేనికి కూడా వేస్ట్ చేసుకోకూడదని చెప్పేవారు కదా. మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే నాకు అప్పుడు చిన్న వయసు కాబట్టి అంతా తెలియకపోవచ్చు, కానీ మా అత్తవారి ఇంట్లో మాత్రం చాలా పొదుపండి. ఒక ఓన్లీ తిండి గురించే ఖర్చు పెడతారు తప్ప దేనికి కూడా అసలు వేస్ట్గా పాడేయటం కానీ ఏదన్నా సరే ఇంతంత వండుకుని పాడేయటం అటువంటి ఏమి ఉండవండి. మా అత్తవారింట్లోనే కూడా చాలా నేర్చుకున్నాను నేను. అంటే ఎవరైనా సరే అమ్మగారింట్లో మనకి అప్పుడు చదువుకుంటాం, వెళ్ళడం రావడం, స్కూల్కి వెళ్ళడం రావడం ఆ టైప్లో ఉంటుంది కాబట్టి అంత మనం ఏమీ పట్టించుకోము. అంత ఏదో తల్లి వండి పెడుతుంటే తింటాం అంతే. కానీ అత్తవారింటికి వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయండి మనకి, మంచి చెడ్డలు, కష్ట సుఖాలు అన్నీ. పెద్దవాళ్ళని చూడడం, ఉమ్మడి కుటుంబంలో వాళ్ళందరినీ చూడడం, డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటాం, నెమ్మది ఒబ్బడి చేసుకోవాలి, ప్రతి పైసా విలువైంది. అలాగని మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుండేవారండి. అలా మనం ఎంత ఒబ్బడిగా ఉంటే అన్నీ కొనుక్కుంటుంటామమ్మా, లేకపోతే మనం డబ్బంతా వేస్ట్ చేసుకుంటాం. ఇంట్లో మగవాడు తెచ్చింది ఆడది ఎంతో ఒబ్బడిగా చేసుకోవాలి, కొంచెమే ఎక్కువ వండేసుకుని పారబోసేసుకోకూడదు. అలాగే రకరకాల మాటలు కొంచెం పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటారు కదండి అత్తవారి ఇంట్లోనూ. అవన్నీ వింటుంటాం కదా, మంచిదే కదా, మన మంచికే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.